అల్లు అర్జున్ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంటోంది. పోలీసులు అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్కు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీంతో అల్లు మెగా కాంపౌండ్ అలర్ట్ అయింది. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి గురించి చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో ఇక బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంపు ఉండవని ప్రభుత్వ ప్రకటన సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చింది. దీంతో ఢిల్లీ నుంచి ఆపరేషన్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మారేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారుతోంది. అల్లు అర్జున్ కేసు రోజురోజుకి జటిలంగా మారుతోంది. బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటించారు. ఇది టాలీవుడ్కి బిగ్ షాక్గా మారింది. సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. తెలుగు సినిమాలకు హైదరాబాద్తో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్గా ఉన్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగా స్టార్ ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు. ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మేఘా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుకు చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతోంది. తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు. అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తమకు ఎవరిపైనా ద్వేషం లేదని, అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చిచెప్పారు. దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేవంత్ ఏ విధంగా స్పందిస్తారు, ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతోంది.